హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కసానే విలేజెస్ బోట్స్వానాలో ఉన్నాను. బోట్స్వానాకు వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే సఫారీ విజిట్ చేద్దామని చెప్పేసి 3 days టైం వేస్ట్ చేసుకొని కింద మీద పడి మొత్తానికైతే సఫారీ కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ జింబాబ్వేకి వెళ్తున్నాం. జింబాబ్వేకి మళ్ళీ విక్టోరియా ఫాల్ రూట్ కాకుండా ఇంకో క్యాపిటల్ సిటీ ఉందన్నమాట, సెకండ్ క్యాపిటల్ సిటీ జింబాబ్వేది బులావాయు అని చెప్పేసి. బులావాయుకి ఈరోజు మనము హిచైకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బస్ అంట, కాకపోతే నేను బస్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ మనీ కూడా షార్టేజ్ అయిపోయినాయి, అందుకని చెప్పేసి హిచైకింగ్ ట్రై చేసి అటు నుంచి బులావాయుకి ఎంటర్ అయిపోదాము. బార్డర్ అయితే 8 o'clock వరకు ఉంటుందట. సో మనం హిచైకింగ్లో టైము అది ఎక్స్పెక్ట్ చేయలేము. మ్యాక్సిమం అయితే ట్రై చేసి జింబాబ్వేకి ఎంటర్ అవ్వడానికి చూద్దాము. సో నేను ఇక్కడ 7 days స్పెండ్ చేసిన కదా. 14 days మనకు వీసా ఇచ్చారు. 2000 Indian rupees అనమాట. వీసా ఆన్ అరైవల్ ఉంది. మరి అందరికి ఉందా లేకపోతే లేదా నాకు కన్ఫర్మేషన్ అయితే తెలియదు. నాకైతే వీసా ఇచ్చారు. మనం మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉంది కదా, క్యాపిటల్ సిటీ గబ్రోను అప్పుడు సౌత్ ఆఫ్రికాకు వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. చలో ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మన జర్నీ అయితే జింబాబ్వే సైడ్ వెళ్ళిపోదాం. బ్యాక్ ప్యాక్ చేసేసుకున్న. ఇప్పుడు రెస్టారెంట్ వైపు వెళ్ళేసి కీ ఇచ్చేసేయాలి ఇంటికి. అన్నని కలుద్దాం అనుకున్నా కానీ ఇక కలవలేకపోయినా. మేబీ నెక్స్ట్ టైం గ్యాబ్రోన్ వచ్చినప్పుడు కలుద్దాం. సో ఈ సీజన్లో మాత్రం అసలు రాకండి ఫ్రెండ్స్, ఫుల్ వర్షము అండ్ చాలా చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి మధ్యాహ్నం అయింది, కాకపోతే మబ్బులు చూడండి. ఏ క్షణంలోనైనా మళ్ళీ వర్షం పడవచ్చు. సో బ్యాగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాగ్ వేసుకున్న ప్రతిసారి నాకు బాగా వెయిట్ అనిపిస్తుంది ఈ మధ్య. ఏం చేయాలంటే ఇక్కడ ఇందులో ఉన్న కొన్ని బట్టలు అవన్నీ తీసి పడేయాలి. సో అది కొత్త బట్టలు కొనుక్కోవాలి. హరారే సైడ్ వెళ్ళిన తర్వాత క్యాపిటల్ సిటీకి వెళ్ళిన తర్వాత కొన్ని బట్టలు కొనుక్కుంటా. ఈ పాత బట్టలన్నీ తీసి పడేస్తా. సో అది యాక్చువల్గా ఇండియాలో ఉంటే మాత్రం ట్రిప్ తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి అక్కడ ఒక అనాథాశ్రమం ఉంటుంది, నా బట్టలన్నీ వాళ్ళకి ఇచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు పడేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. వెదర్ మాత్రం బాగుంది. ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది కానీ కంటిన్యూస్గా వర్షం కొడితేనే చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మంచిగా అనిపించేది. ఇదిగోండి నా స్వెటర్ ఉందా, స్వెటర్ బయట వేసేసిన. నిన్న బయట వేసేసి వెళ్తే మొత్తం తడిసిపోయింది, అందుకని చెప్పేసి కవర్లో పెట్టేసిన. సో అది రెస్టారెంట్కి వచ్చేసిన. కాకపోతే వర్షం కొడుతుంది, ఏమైతే చూద్దాము. సో మీకు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. 5 days నుంచి నాకు మంచిగా ఫుడ్ నేను అనుకున్నట్టు చేసి తయారు చేసి ఇస్తున్నారు అనమాట. ధర్మేందర్ బ్రదర్. आप किधर से हो? दिल्ली बिहार से. सो सब इंडियन रेस्टोरेंट में बिहारी क्यों? इंडिया में भी, हैदराबाद में भी बिहारी लोग हैं ज्यादातर काम करते हैं. ऐसा कोई नहीं है. इंडिया वाले बिहार के भी रहते हैं. हार्ड वर्किंग पर्सन है आप. बिहारी लोग बहुत हार्ड वर्किंग करते हैं. సో ఎవరైనా వస్తే మాత్రం ఇది ఇక్కడికి రండి. బ్రదర్ 4 years నుంచా 3 years నుంచి పనిచేస్తున్నారంట. మీకు ఫ్రెండ్స్ బయట ఫుల్ వర్షం పడుతుంది. వర్షం తగ్గేంత లోపల లంచ్ చేద్దామని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ పెట్టిన. మటన్ బిర్యానీ. ఇక్కడ నాకు 3 days అయితే నేను మటన్ బిర్యానీ తిన్నా. చాలా చాలా బాగుంది. కంప్లీట్ చేసేలోపు వర్షం తగ్గాలని కోరుకుందాం. సో టేస్ట్ చేద్దాం. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసిన. మన హిచైకింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి మొత్తం అన్ని ట్రక్కులు ఉన్నాయి. దాదాపు ఒక 5 hours పడుతుంది అనుకుంటా. వర్షం పడేలా ఉన్నది. సో వెయిట్ చేద్దాం, ట్రై చేద్దాం, ఓకేనా. బట్ చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది హిచైకింగ్ చేసి. చూద్దాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఐ హోప్ వర్షం పడకపోతే మంచిగా వెళ్ళిపోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నా వెనకాల ఉన్నాయి కదా వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి 2-3 days నుంచి అంట. సో ఈ బ్రదర్స్ అప్పటి నుంచి నా కోసం ట్రై చేస్తున్నారు ఏదైనా వెహికల్ దొరకదా అని చెప్పేసి. సో నాట్ గోయింగ్. సో పాపం నాకంటే ఎక్కువ ట్రై చేస్తున్నారు వీళ్ళు అప్పటి నుంచి.
చూద్దాం. యాక్చువల్గా ఈ బ్రదర్ వాళ్ళది పాస్పోర్ట్ అవన్నీ తీసుకున్నారట. ఎందుకంటే ఇక్కడ ఒక క్యూ ఉంది కదా, క్యూ బ్రేక్ చేసినాం అనుకోండి పాస్పోర్ట్ తీసేసుకుంటారు. సో వీళ్ళు 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారట ఇక్కడనే. సో అది నలుగురు. యాక్చువల్గా ఏమైందంటే నా వెనకాల పోలీసు చెకింగ్ నా జరుగుతుంది, అందుకని చెప్పేసి వెహికల్స్ ఆగట్లేదు అనమాట. పాపం వాళ్ళు బాగా ట్రై చేసారు. సో ముందరికి వెళ్ళి ట్రై చేయి దొరుకుతుంది అని చెప్పారు. ముందరికి వెళ్తున్నా. సో వీళ్ళ పాస్పోర్ట్లు అవి ఇవన్నీ తీసేసుకుంటున్నారట. ఎందుకంటే ఎవరైనా లైన్ క్రాస్ చేసినా లేకపోతే సస్పిషియస్గా అనిపించినా పాస్పోర్ట్ తీసేసుకొని దగ్గర పెట్టుకుంటున్నారట. ఓకేనా, ఇది కార్లు వస్తున్నాయి. 4-5 రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారంట తినుకుంటా. ఎందుకంటే ఇది 4 కంట్రీల బార్డర్ కదా, ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే 1 by 1 ఒక 10 ట్రక్స్, గంటకు 10 ట్రక్స్ పంపిస్తున్నారంట. సో అది మనకైతే ఫైనల్గా లిఫ్ట్ దొరికేసింది. యాక్చువల్గా ఒక 90 కిలోమీటర్స్ వరకు అన్నమాట. సో మనకి హెల్ప్ చేసిన బ్రదర్స్ ఉన్నారు కదా, ఇదిగోండి, బాయ్ బాయ్. సో నా కోసం యాక్చువల్గా నా కోసం చాలా ట్రై చేసారు పాపం. ఫైనల్గా అయితే దొరికేసింది. ఇంకా దొరకలేదనుకో ఈ వర్షంలో తడిసేదాన్ని కావచ్చు. బట్ ఎనీవే ఫైనల్గా మనం అయితే ఒక 90 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ సీట్ బెల్ట్ పెట్టుకొని మీతో మాట్లాడతాం. బ్రదరే మనకి హెల్ప్ చేశారు. వాట్స్ యువర్ నేమ్? గ్రేషియస్. ఓకే. సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ట్రక్కులు వెయిట్ చేస్తున్నాయో 4-5 డేస్ నుంచి. ఇదంతా మొత్తం గూడ్సే, జింబాబ్వేకి జాంబియాకి వెళ్ళే ట్రక్స్ ఇవన్నీ. మోస్ట్ ఆఫ్ ద ట్రక్స్ అయితే జాంబియాకి వెళ్తాయి అన్నమాట. అందులో చాలా చాలా ఐరన్వి అండ్ ఫుడ్వి అండ్ అన్ని ట్రక్కులు ఆగిపోయినాయి. ఎవరన్నారు ఇట్లా క్రాస్ చేసుకొని వచ్చిర్రు అనుకోండి, పాస్పోర్ట్ తీసేసుకుంటున్నారు పోలీస్ ఆఫీసర్స్. ఓకేనా, గొడవ పెట్టుకుంటున్నాడు. ఒక కార్ వచ్చేసి రాంగ్ రూట్లో వచ్చేసి ముంత ఆపేసింది. యాక్చువల్గా ఆవిడదే తప్పు, కాకపోతే అరుస్తుంది అన్న పైన. నువ్వు ఆ చిన్న కార్ అటు నుంచి వెళ్ళొచ్చు కదా. ఓ మై గాడ్, ఎలిఫెంట్ చూడండి ఫ్రెండ్స్. వావ్ వావ్ వావ్, నేను అప్పటి నుంచి చూస్తలేను, అందుకని చెప్పేసి నైట్ ఇక్కడ అలౌ చేయరేమో. వావ్, దంతాలు ఉన్నాయి వాటికి, గడ్డి తింటుంది. అరే రే రే రే, సో భలే ఉంది ఫ్రెండ్స్. ఆ అన్న వెళ్ళేసి గొడవ పెట్టుకుంటున్నాడు, ట్రక్ డ్రైవర్ అన్న. దాదాపు ఒక 6-7 కిలోమీటర్స్ వరకు ఈ ట్రక్కులు మొత్తం ఆగినాయి. బాపురే, ఇన్ని వెహికల్స్ నేను ఎప్పుడు చూడలేదు. సో మొన్న బార్డర్ వైపు వెళ్ళినప్పుడు కూడా కొన్ని ట్రక్స్ ఉన్నాయి, కానీ ఇవి మొత్తం దాదాపు 6-7 మోర్ దెన్ 10 కిలోమీటర్స్ ఉంటాయి కావచ్చు ఈ వెహికల్స్ అన్నీ. బాపురే, కాంగో బల్క్ అంట, లాజిస్టిక్స్ పడుకుంటున్నారు ఇంకా. కిలోమీటర్స్ హిచ్చెకింగ్ చేసుకుంటూ వచ్చేసినాం. మళ్ళీ హిచ్చెకింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ వెహికల్ కోసం ట్రై చేయాలి. అక్కడేమో అమ్ముతున్నారు చెరకుగడలు లాంటి, తినేసి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ నుంచి దాదాపు చాలా 300 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం 90 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము. బట్ ఓకే, విల్ ట్రై అవర్ లక్. ఓకే, 10 మినిట్స్లోనే మనకు సెకండ్ లిఫ్ట్ దొరికింది ఫ్రాన్సిస్ టౌన్ వరకు. అక్కడి వరకు చేరుకున్నాం అనుకోండి. ఒకవేళ లేట్ అయితే రూమ్ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడనే ఇంకా ఏమని తెలిసిపోతుంది. అది మెయిన్ సిటీ అనమాట, ఈ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఈ బోట్స్వానాలో. సో అది తొందరగా వచ్చేసినప్పుడు స్టార్టింగ్లోనే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. వర్షం పడ్డది
ఇంకొంచెం అయితే తడిచేదాన్ని, కాకపోతే అప్పుడు లిఫ్ట్ దొరికింది, మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్ దొరికింది. సో ఫైనల్లీ మనం ఫ్రాన్సిస్ టౌన్కి వెళ్ళిపోతున్నాము. రోడ్ ఇక్కడ కొంచెం నార్మల్గా ఉన్నది, మనం వచ్చిన వే ఉంది కదా, అది చాలా చాలా బాగుంది. ఇది మాత్రం అంతా పచ్చ రోడ్ లాగా ఉన్నది. ఇదిగోండి చూస్తున్నారా, కొంచెం టైం పట్టేలా ఉన్నది. మనము జింబాబ్వే రూట్ చూస్ చేసుకుంటే మాత్రం సేమ్ ఇలాగనే ఉండేది అట, బాగా టఫ్గా. బట్ ఈ రూట్ చూస్ చేసుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేసినాము. సైడు మొత్తం రోడ్, కొత్త రోడ్ వేస్తున్నారు, అందుకని చెప్పేసి ఇటు సైడు రోడ్డు మళ్ళించేసారు మొత్తం. చూడొచ్చు, టైం వచ్చేసి 5 o'clock అవుతుంది, అయినా కూడా వర్క్ చేస్తున్నారు. చూడండి, అయ్యో ఇది రోడ్ ఇలా ఉంది, ఇటు వేరే రోడ్ వేసేస్తున్నారు. కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మన కారు ఓవర్ స్పీడ్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు వెనకాల ఫాలో అయ్యి ఆ డ్రైవర్ని పిలిచి అడుగుతున్నారు అనమాట, ఎందుకు ఓవర్ స్పీడ్ వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి. ఓకే, పోలీస్ వచ్చారు కదా, పోలీస్ వచ్చి చెక్ చేశారనమాట, ఎందుకు స్పీడ్ వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి. ఒక అరగంట సేపు ఇంట్రాగేషన్ చేసి దాని తర్వాత మళ్ళీ లైసెన్స్ అవన్నీ రిటర్న్ ఇచ్చేశారు. సో మనం వెళ్తున్నాం, ఇలా ఉంటుంది అనమాట. ఓవర్ స్పీడ్ చేస్తే ఫాలో అయ్యి పట్టుకొని అడుగుతారు. సో జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో అలానే చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆఫ్రికాలో, ఇథియోపియాలో కానీ, ఇక్కడ బోట్స్వానాలో స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మొత్తానికైతే 1/2 hour తర్వాత అయితే వెళ్తున్నాము. సో నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వరకే వచ్చేసినాము. ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఒక స్టోర్ ఉంది, కూల్ డ్రింక్ తీసుకుందాం అని చెప్పేసి ఆగిన. మనతో పాటు వచ్చిన ఒక పర్సన్ దిగిపోయారు అనమాట. సో ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఎప్పుడు చీకటి అవుతుందా మరి ఏంటి, ఎంత టైం అవుతుంది ఏంటి అని తెలియదు. దాదాపు 500 kilometers కదా, 220 అనుకుంటా, 200 kilometers వరకు అయితే వచ్చేసినాం. సో అది గైస్, అమ్మా. బట్ వచ్చేటప్పుడు మాత్రం మంచిగా ఉన్నది, వెదర్ సూపర్గా ఉన్నది. ఆఫ్రికాలో సన్సెట్ చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం మబ్బులు ఉన్నాయి. బట్ ఎనీవే జర్నీ అయితే మంచిగా అయిపోతుంది. బట్ ఇంకొక టఫ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి లేట్ అయింది అనుకో, 12 o'clock 11 o'clock అయితే రూమ్ తీసుకొని కూడా వేస్టే. 2-3 hours వెయిట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ హైకింగ్ ట్రై చేయాలి, లేదు అంటే ఏదైనా లోకల్ బస్ చూసుకోవాలి. సో అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాన్. కారు ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, ఏమైందో తెలుస్తలేదు. చుట్టుపక్కల ఏం లేదు, అండ్ స్ట్రీట్ లైట్లు కూడా ఏం లేవు. మొత్తం అంతా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో వాట్ హ్యాపెండ్? గొడుగు తీసుకొని వెళ్ళి రిపేర్ చేస్తున్నారు. బట్ ఏం జరిగిందా అని ఏం తెలుస్తలేదు. అదిగోండి, ఇద్దరు వెళ్ళారు బయటికి, రిపేర్ చేస్తున్నారు. అందులో ఏమైంది ఏంటిది అని ఏం తెలియట్లేదు. దాదాపు ఒక 1 hour అవుతుంది, ఇక్కడే స్ట్రక్ అయిపోయినాం.